వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 2015 జూలై 31న కన్యాకుమారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. తమిళనాడు మొత్తం అట్టుడికిపోయింది ఆ రోజు. కారణం, గాంధేయవాదిగా పేరున్న శశి పెరుమాళ్ చనిపోయారు. 60 ఏళ్ల వయసులో 150 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్ ఎక్కి 5 గంటల పాటు ఎండలో నిల్చుని స్పృహ తప్పి కింద పడిపోయారు. ఆ నిరసనకు కారణం, స్కూల్ పక్కనే ఉన్న ఒక వైన్ షాప్ని తీసేయాలనే డిమాండ్ కోసం. ఇంకా ప్రెజెంట్ సిచ్యువేషన్కి వచ్చేద్దాం. డే 3 డేరింగ్ స్టెప్ అంటూ విజయ్ డెసిషన్స్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కమల్ హాసన్, విశాల్ ఫిదా అయిపోయారు ఆ నిర్ణయానికి. కారణం, ఒకేసారి 717 వైన్ షాపుల్ని మూసేయించడమే. స్కూళ్ళు, కాలేజీలు, గుళ్ళు, చర్చ్, మసీదు, బస్టాండ్ వీటికి 1/2 కిలోమీటర్ దూరం వరకు ఒక్క వైన్ షాప్, ఒక్క బార్ కూడా ఉండకూడదు అంటూ ఆర్డర్స్ పాస్ చేశారు సీఎం విజయ్. ఆనాడు శశి పెరుమాళ్ చనిపోయాక రాష్ట్రం మొత్తం నిరసనలు జరిగినా సరే, అప్పుడున్న జయలలిత ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన స్టాలిన్ ప్రభుత్వం కానీ బడి, గుడి దగ్గరలోని వైన్ షాపుల్ని తీసేయడానికి సాహసించలేదు. అలా తీసేస్తే ఆదాయం రాదు కాబట్టి. బట్ విజయ్ అలా కాదు. ఆనాటి ఇన్సిడెంట్ని గుర్తు పెట్టుకున్నట్టున్నారు, ఇప్పుడు అమలు చేశారు. అందుకని ఆ స్టెప్ని డేరింగ్ డెసిషన్ అంటున్నారు. అదొక్కటనే కాదు, సీఎంగా ఛార్జ్ తీసుకున్న 3 రోజుల్లో ఎన్నో సెన్సేషన్స్. ప్రత్యర్థుల ఇళ్లకి వెళ్ళారు, సూటు బూటుతో అసెంబ్లీకి వచ్చారు, ఫస్ట్ స్పీచ్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. విడివిడిగా చూస్తే నార్మల్గా జరిగేదే కదా అనుకుంటాం, బట్ వాటన్నిటిని కలిపి చూస్తే విజయ్ ఒక మార్పు కోసం తాపత్రయపడుతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకీ ఏంటా 3 రోజుల సంచలనాలు? వాటి గురించి పర్టికులర్గా ఎందుకు మాట్లాడుకోవాలి? మాట్లాడదాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇరవై 25 ఏళ్లలోపు ఉన్న వాళ్ళు 100 మంది ఉంటే అందులో 63 మంది ఓటు వేసింది విజయ్కే. 35 ఏళ్లలోపు వారిలో 100కి 42 మంది ఈవీఎంలో నొక్కిన బటన్ విజయ్ విజిల్ని. ఇక 48% మహిళల సపోర్ట్ కూడా విజయ్కే. జయలలిత తర్వాత ఆ స్థాయిలో మహిళా ఓటర్స్ని తన వైపు తిప్పుకున్న లీడర్ విజయ్. వీళ్ళందరూ ఓటేసింది ఒక మార్పు కోసం. మరి ఆ మార్పు చూపించకపోతే ఎలా? అందుకే డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు. డేరింగ్ అని ఎందుకు అనాలి అంటే, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది తమిళనాడుపై. ఇప్పటికైతే ఖజానా ఖాళీ. వచ్చి రాగానే ఇదే విషయం చెప్పారు సీఎం విజయ్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నెలకి 200 కోట్ల రూపాయల నష్టం వచ్చే నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వానికి ఆదాయం కంటే కూడా మహిళలు, భద్రత, సమాజమే ముఖ్యమనేది విజయ్ యాక్షన్స్కి అర్థం. అందుకే ఇన్ని పొగడ్తలు, ప్రశంసలు. సి జోసెఫ్ విజయ్ ఎనుం నాన్. నిజంగానే ఒకే ఒక్కడు సినిమా చూస్తున్నట్టుంది తమిళ ప్రజలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఓ 20 ఏళ్ళు, ఓ 40 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు వెనక్కి చూడండి. తెల్ల చొక్కా, పంచకట్టుతో సీఎం కుర్చీలో కూర్చున్న వాళ్లే తప్ప ఇలా సూటు బూటుతో కనిపించిన వాళ్లే లేరు. తాను పాతకాలపు రాజకీయ నాయకుడిని కాదు, రాష్ట్రాన్ని ఒక సీఈఓ తరహాలో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే ఆధునిక నాయకుడిని అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. అంతేకాదు, సినిమాటిక్ కంటిన్యూటీని ఫాలో అవుతున్నారు. సరిగ్గా గమనిస్తే ప్రమాణ స్వీకార సమయంలో వేసుకున్న డ్రెస్ బీస్ట్ సినిమా లుక్ లో ఉంటుంది. జాఫర్ అండ్ షాదాబ్ కలిసి ఆ సూట్ ని డిజైన్ చేశారు. బీస్ట్ లుక్ కనిపించేలా తన ప్రమాణ స్వీకార ఈవెంట్ కి సూట్ రెడీ చేయమని చెప్పారట విజయ్. ఆ సినిమాలో వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే ఒక పవర్ఫుల్ ఏజెంట్ రోల్లో కనిపించారు ఆయన. సరిగ్గా అదే ఇమేజ్ ని రిప్రజెంట్ చేయాలి అనుకున్నారు. తాను కేవలం ఒక పాలిటీషియన్ని కాదు, వ్యవస్థను ప్రక్షాళన చేసే ఒక ఏజెంట్ని అని చెప్పడానికి ఆ సూట్ని ఒక యూనిఫామ్లా సెలెక్ట్ చేసుకున్నారు. ఆప్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది పాలిటిక్స్లో అయినా, సినిమాల్లో అయినా. కనిపించే విధానమే మనమేంటో చెబుతుంది. మళ్ళీ అదే పంచకడితే ఇక తానేం కొత్తగా చేస్తున్నట్టు? ఎన్నికల ముందు విజయ్ టార్గెట్ చేసిందే యూత్ ఓటర్స్ని. పడిన మెజారిటీ ఓట్లు కూడా యూత్వే. సో సూటు ధరించడం ద్వారా తాను ఒక మోడర్న్ అండ్ గ్లోబల్ విజన్ ఉన్న నాయకుడిని అని, పాత రాజకీయాలకి ఇది ముగింపు అని సంకేతం ఇచ్చారు విజయ్. గత 6 దశాబ్దాల కాలంగా మనం చూసుకుంటే అందరూ కూడా పంచుల్లోనే వచ్చేవాళ్ళు. ఈ యొక్క ద్రవిడ పార్టీలు 2 కూడా, డిఎంకే కానీ, అన్నాడీఎంకే కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ, దాన్ని విచ్ఛిన్నం చేస్తూ కొత్త సాంప్రదాయంగా ఆయన కోటు సూటుతో వచ్చి యువతను ఆకర్షించే ఒక పరిస్థితి ఆయన కల్పిస్తున్నాడు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆయన కలిసి
పుష్పగుచ్చాలు ఇచ్చే సమయంలో కూడా వాళ్ళు కలిసిపోయి ఈయన కూడా ఒక అధికారి లాగానే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కాకుండా. అది ఒక శుభ పరిణామం. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా విజయ్ యాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. విజయ్ పవర్లోకి రాగానే అందరినీ ఆశ్చర్యపరిచిన నిర్ణయం 717 మద్యం దుకాణాల మూసివేత. ఇది కేవలం ఒక సంతకం కాదు, తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాజిక విప్లవం. తమిళనాడు ప్రభుత్వానికి టాస్మాక్ ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర బడ్జెట్లో కీలక పాత్ర. ఏడాదికి సుమారు 45,000 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం కేవలం మద్యం అమ్మకాలతోనే వస్తుంది. గత ప్రభుత్వాలు మద్యం నియంత్రణ గురించి మాట్లాడాయే తప్ప ఆ ఆదాయాన్ని వదులుకోవడానికి ధైర్యం చేయలేదు. కానీ విజయ్ సీఎం కుర్చీలో కూర్చున్న 3వ రోజే 717 షాపుల్ని మూసేయడం ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. ముఖ్యంగా ఈ షాపుల ఎంపికలో విజయ్ చూపించిన ధైర్యం అభినందనీయం. మహిళలు ఎక్కువగా ఉండే గుడులు, బడులు, బస్టాండ్ల పక్కన ఉన్న షాపులకు నో పర్మిషన్ బోర్డు తగిలించారు. వీటిలో 276 ఆధ్యాత్మిక సంస్థల దగ్గర, 186 విద్యా సంస్థల దగ్గర, 255 బస్టాండ్ల దగ్గర మద్యం దుకాణాలున్నాయి. వీటన్నిటినీ 2 వారాల్లో తీసేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. జయలలిత తర్వాత మహిళలు ఒక బలమైన నాయకుడి కోసం చూస్తున్నారు. విజయ్ ఇచ్చిన హామీలు విన్నాక ఆయన్ని నమ్మారు. అందుకే 48% కంటే ఎక్కువ ఉన్న మహిళా ఓటర్లను విజయ్ తన వైపుకు తిప్పుకున్నారు. మద్యం దుకాణాల నియంత్రణ ద్వారా వారి భద్రతకు ప్రాధాన్యతనిచ్చి తాను అమ్మ వారసుణ్ణి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా సంస్థల దరిదాపుల్లో వైన్ షాపులు లేకుండా చేయడం ద్వారా రేపటి తరాన్ని కాపాడుతున్నాను అనే నమ్మకాన్ని ఆ తల్లిదండ్రుల్లో కలిగించారు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, ఒక నైతిక నిర్ణయం. విజయ్ ముఖ్యమంత్రి అవగానే చేసినటువంటి 5 ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఒకటి ఇవాళ ఆయన తీసుకోవడం జరిగింది. గుళ్ళు, చర్చిలు, లేకపోతే ఎటువంటి ప్రార్థనా మందిరాల పక్కన కానీ, లేకపోతే స్కూళ్ళ పక్కన, బస్ స్టాండ్ల దగ్గరలో మందు షాపులు ఉండకూడదు అనేది, టాస్మాక్ షాపులు ఉండకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. 500 మీటర్ల దూరంలో స్కూళ్ళకి కానీ, లేకపోతే ఇటు గుళ్ళ దగ్గర కానీ, లేకపోతే బస్ స్టాండ్ లాంటి ఏరియాల్లో ఉండకూడదు అనేటువంటి నిర్ణయాన్ని ఇవాళ ప్రభుత్వం తీసుకోవటం అనేది చూసాం. అంతేకాదు, గతంలో అన్నాడీఎంకే దశల వారీగా మద్యం నిషేధాన్ని చేస్తామని చెప్పి విఫలమైంది. డిఎంకే కూడా దీనిపై విమర్శలు ఎదుర్కొంది. కానీ విజయ్ మాత్రం తాను అధికారంలోకి వచ్చిన 72 గంటల్లోనే దాన్ని అమలు చేశారు. ఐ డెలివర్ వాట్ ఐ ప్రామిస్, నేను చెప్పింది చేస్తాను అనే మెసేజ్ అండ్ వార్నింగ్ ఇతర పార్టీలకు ఇచ్చారు. తెల్లారితే విశ్వాస పరీక్ష నెగ్గాల్సిన సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం విజయ్ నైతిక బలాన్ని మరింత పెంచింది. విజయ్లో ఇంతటి పొలిటికల్ మెచ్యూరిటీ ఉంటుందని నెవర్ ఎక్స్పెక్టెడ్. అధికారంలోకి రాగానే ప్రత్యర్థుల్ని అణచివేయడం తమిళ రాజకీయాల్లో అత్యంత సహజం. కానీ విజయ్ ఒక డిఫరెంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది చూశాక ఎలక్షన్ క్యాంపెయినింగ్ రోజులు గుర్తొచ్చాయి. ఎక్కడ ఎవరిని పర్సనల్గా అటాక్ చేయలేదు, ప్రత్యర్థుల విధానాల్ని విమర్శించారే తప్ప వ్యక్తుల్ని టార్గెట్ చేయలేదు. అధికారంలోకి వచ్చాక కూడా మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం, గొడవ పడ్డానికి కాదు అని తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. చాలా హుందాగా తాను ఎవరికి శత్రువుని కాదు, కేవలం ప్రజా సమస్యలకే శత్రువుని అనే స్టేట్మెంట్ ఇచ్చారు. మంచి సలహా ఎవరిచ్చినా స్వీకరిస్తాను అంటూ స్టాలిన్, పళనిస్వామిని ఇండైరెక్ట్గా కోట్ చేశారు. వెండెట్టా పాలిటిక్స్ అంటాం అంటే పర్సనల్ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి సిస్టమ్ ని వాడుకోవడం అన్నమాట. కరుణానిధి, జయలలిత మధ్య నడిచిన ఈ కోల్డ్ వార్ ఒక్క తరానికి పీక్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ పొలిటికల్ లెసన్. 1989 మార్చ్ 25న తమిళ రాజకీయ చరిత్రలో మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో అసెంబ్లీలో తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితపై దాడి జరిగింది. ఆమె చీరను లాగి అవమానించారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతాను అనే శపథం నుంచి మొదలయ్యాయి ప్రతీకార రాజకీయాలు. 1996లో డిఎంకే అధికారంలోకి రాగానే జయలలితపై అనేక అవినీతి కేసులు పెట్టారు. 2001లో జయలలిత ముఖ్యమంత్రి కాగానే దీనికి ప్రతీకారం తీర్చుకున్నారు. అర్ధరాత్రి వేళ 70 ఏళ్లు పైబడ్డ కరుణానిధిని బలవంతంగా లాక్కెళ్తూ అరెస్ట్ చేయడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ స్థాయి రివెంజ్ పాలిటిక్స్ తమిళనాడులో తప్ప ఇంకెక్కడా చూసుండరు. కానీ ఇప్పుడు సీన్ కొంచెం మారింది. ఓల్డ్ లెజెండ్స్ వెళ్లిపోయాక, స్టాలిన్ సీఎం అయ్యాక
అప్పటి ప్రతిపక్ష అన్నాడీఎంకేపై పాత పద్ధతిలోనే కేసులు పెట్టారన్న ఆరోపణలొచ్చాయి. అన్నామలై అయితే డీఎంకే ఫైల్స్ అంటూ డిజిటల్ అటాక్స్ చేశారు. ఇలాంటి వాతావరణం ఉన్న తమిళనాడులో దళపతి విజయ్ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే తాను ప్రతీకార రాజకీయాల జోలికి పోయేది లేదు అని క్లారిటీ ఇచ్చారు. గెలిచాక తన పొలిటికల్ ఇన్నింగ్స్ లో నో హేట్ ఓన్లీ వర్క్ అనే స్లోగన్ వినిపిస్తున్నారు. జెప్సీ కొడుకునే ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ వైపు తమిళనాడును తీసుకెళ్లేలాగా అడుగులు పడుతున్నాయి. విజయ్ గెలిచిన వెంటనే అందరూ ఊహించింది ఏంటంటే డీఎంకే ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడతారు. కానీ విజయ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్వయంగా స్టాలిన్ ఇంటికి వెళ్లి పుష్పగుచ్చమిచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్వయంగా బయటకొచ్చి విజయ్ ని ఆలింగనం చేసుకుని లోపలికి ఆహ్వానించారు. రాజకీయంగా విభేదాలుండొచ్చు, కానీ వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వడం అనేది ఒక గొప్ప లక్షణం. స్టాలిన్ వంటి సీనియర్ నేతను గౌరవించడం ద్వారా విజయ్ తన గౌరవాన్ని పెంచుకున్నారు. స్టాలిన్ ఆశీస్సులు కోరడం ద్వారా తాను రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోయే నాయకుణ్ణి అని చాటి చెప్పారు. ఇది ఒక రకంగా ప్రత్యర్థిని తన వినయంతో కట్టడి చేసే వ్యూహం. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో నివాసానికి కూడా వెళ్లారు విజయ్. వైకో తన ఇంట్లోని వాళ్ళని పరిచయం చేస్తూ వీళ్లు కూడా టీవీకే పార్టీకే ఓటేశారు అని సరదాగా కామెంట్ చేశారు. తమిళనాడులో ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలకు విజయ్ పునాది వేశారని వైకో ప్రశంసించారు. ఆ తర్వాత పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రామదాస్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా కలిశారు. ఎన్టీకే సమన్వయకర్త సీమాన్ విజయ్ ఎన్నికల సమయంలో తీవ్రంగా విమర్శించినప్పటికీ విజయ్ సీమాన్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కలవటం, ముఖ్య రాజకీయ పక్షాలను కలవటం అనేది ఇంత మటుకు 1967 తర్వాత ఈ రోజు వరకు మనం ఎప్పుడు చూడలేదు. 70లో 80లో మహా అయితే ఒక ఎంజి రామచంద్రన్, ఒక కరుణానిధికి మధ్యలో కొద్దిగా ఒకలాంటి కామరేడరీ అనేది ఉండేది. ఇప్పుడు జయలలిత, ఎస్పెషల్లీ జయలలిత రాజకీయాలకు వచ్చిన తర్వాత గత 30 సంవత్సరాలుగా ఇంత మటుకు తమిళనాడులో ఎవరు చూడనటువంటి రాజకీయం ఉంది. కక్ష సాధింపు రాజకీయాలు నచ్చని ఒక పెద్ద వర్గం ప్రజలు తమిళనాడులో ఉన్నారు. అన్నాడీఎంకే డీఎంకేల మధ్య గతంలో ఉన్న వైరాన్ని చూసిన ప్రజలకు విజయ్ చూపిన సాఫ్ట్ పవర్ పాలిటిక్స్ ఒక కొత్త ఆశనిచ్చాయి. అందుకే విజయ్ ని ఏరి కోరి గెలిపించుకున్నారు న్యూట్రల్ ఓటర్లు. ఓవరాల్ గా రాజకీయాల్లో శత్రువులు ఉండరు, కేవలం ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు అనే మెసేజ్ ని విజయ్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అసలు ప్రమాణ స్వీకారం రోజే ఒక మాట అన్నారు, గెలిచాం కదా, ప్రత్యర్థుల్ని ఒక ఆట ఆడిద్దాం అనే ఆలోచన ఎవరికైనా ఉంటే దాన్ని ఈ క్షణమే తుడిచెయ్యాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇక అసెంబ్లీకి వచ్చాక తన తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షంపై తన వైఖరి ఎలా ఉండబోతుందో చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కి స్పీకర్ ప్రభాకర్ ని స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టే బాధ్యత అప్పగించారు. అదే సమయంలో ఒక స్టోరీ కూడా చెప్పారు. బ్రిటన్ లో స్పీకర్ పదవి అత్యంత ప్రమాదకరమైన పోస్ట్. ఆ పదవి తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బలవంతంగా ఆ చైర్ లో కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు అదే సంప్రదాయం కొనసాగుతోందంటూ మాట్లాడారు. ఈ స్టోరీ నిజమా కాదా అని సర్చ్ చేసే పనిలో నెటిజన్లున్నారు. కానీ తాను మాత్రం స్పీకర్ హోదాను, సభా గౌరవం, మర్యాదని కాపాడతారంటూ హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం రోజున టీవీకే పార్టీ ఎమ్మెల్యేలకే ఒక వార్నింగ్ ఇచ్చారు విజయ్. ఎలాంటి కక్ష సాధింపులకు దిగొద్దు అని. అసెంబ్లీ ఫస్ట్ సెషన్ అయ్యాక మరోసారి అలాంటి వార్నింగే ఇచ్చారు. ఈసారి టీవీకే కార్యకర్తలు, లీడర్స్కి, పబ్లిక్కి ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు పెడితే ఊరుకునేది లేదన్నారు. అధికార పార్టీ కదా అని అడ్వాంటేజ్ తీసుకుని రోడ్లపై ఊరేగింపులు, ప్రదర్శనలు చేసినా సరే సహించేది లేదు అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే డైలాగ్ వాడారు విజయ్. ఏం తన పార్టీ వాళ్ళకే ఎందుకు చెప్పాలి ఈ మాట? ముందుగా తన పార్టీ వాళ్ళకే ఎందుకు ఈ వార్నింగ్? ఇదే కదా విజయ్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్. అందుకే కదా జస్ట్ 3 రోజుల పాలన గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నది. సరే, కాసేపు అధికార టీవీకే పార్టీ నుంచి బయటకొచ్చి తమిళ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్కు విజయ్ చూపించిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం 120. కానీ సడన్ గా ఒక నంబర్ కోతపడింది. తిరుపత్తూర్ స్థానం నుంచి గెలిచిన శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. అయితే కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న డీఎంకే నేత రీకౌంటింగ్ జరపాలని మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో విశ్వాస పరీక్ష ఓటింగ్లో సేతుపతి పాల్గొనకూడదని ఉత్తర్వులిచ్చింది కోర్టు. దీంతో విజయ్ బలం 119కి తగ్గింది. బల పరీక్షలో నెగ్గాలంటే టీవీకే పార్టీకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
అంటే చాలా థిన్ మార్జిన్తో నెగ్గుకొస్తారన్నమాట. ఎవరైనా తుమ్మితే చాలు పడిపోయేలా ఉంది గవర్నమెంట్. అలాంటి సమయంలో తమిళనాడు పాలిటిక్స్ లో ఊహించని మలుపులే జరిగాయి. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అన్నాడీఎంకేలో అగ్గి రాజుకుంది. దశాబ్దాల ద్రవిడ పార్టీలను కాదని 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్ అధికారంలోకి రావడం, అందులోనూ యువత, మహిళలు ఎక్కువగా టీవీకేని ఆదరించడం, తమను 3వ స్థానానికి పడేయడంతో కొంత గుబులు పట్టుకున్నట్టుంది. పార్టీ భవిష్యత్తు కోణంలో ఆలోచించినా, తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించినా పార్టీ మారడమో, టీవీకేకి సపోర్టు చేయడమో చెయ్యాలి అనుకుంటున్నారు. ఇందుకొక కారణం వెతుక్కున్నారు. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి నాయకత్వం సరిగా లేదు అంటూ అసంతృప్త రాగాలు తీయడం మొదలుపెట్టారు. అది నిజంగా నిజమో, అవసరమే అలా మాట్లాడించిందో తెలీదు కానీ పళనిస్వామి ప్రత్యర్థులైన సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి సారథ్యంలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే అధినేత విజయ్నొచ్చి కలిశారు. అసలు గత శనివారమే పళనిస్వామి సారథ్యంలో జరిగిన పార్టీ సమావేశంలోనే విజయ్ని ముఖ్యమంత్రిని చేయడానికి మద్దతిద్దాం అని ఈ వర్గం తమ నిర్ణయాన్ని చెప్పింది. ఏం జరిగిందో తెలీదు కానీ పళనిస్వామి నిర్ణయాలతో విభేదించిన షణ్ముగం, వేలుమణి ఆ మీటింగ్ ని బహిష్కరించి తమతో కలిసొచ్చే ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని బయటకొచ్చేశారు. ఇలా చేయడానికి కూడా ఒక కారణం చెబుతోంది అన్నాడీఎంకే చీలిక వర్గం. విజయ్ని ముఖ్యమంత్రిగా చేయకుండా ఉండేందుకు డీఎంకేతో అన్నాడీఎంకే కలవాలని ప్రయత్నించిందని, అందుకే తాము పళనిస్వామి వర్గంతో విడిపోయామని షణ్ముగం చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా, అధికారంలో రాకుండా చేయకుండా ఉండడానికి డిఎంకే, అన్నాడీఎంకే వీళ్ళిద్దరు కూడా బద్ధ శత్రువులు. గత ఎన్నో సంవత్సరాలుగా 1972 నుంచి కూడా ఈ అన్నాడీఎంకేకి, డిఎంకేకి పడదు. ఈ సందర్భంలో వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ముఖ్యమంత్రిగా వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ గారు ప్రస్తుతం 3వసారి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. వారిని దళిత నాయకుడుగా ఉన్నాడు. అటువంటి లీడర్ని మరి ముఖ్యమంత్రి ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారని. మరోవైపు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా వేలుమణి వైపే ఆ వర్గం మొగ్గు చూపిస్తోంది. అంటే అన్నాడీఎంకేలో చీలికొచ్చింది అనేది స్పష్టంగా కనబడుతోంది. గెలిచిన 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో దాదాపు 30 మంది విజయ్కే సపోర్ట్ చేస్తుంటే, ఇక పళనిస్వామికి ఆ పార్టీలో పాత్ర నథింగ్ అన్నట్టేగా. ఫైనల్ గా వీళ్లంతా నేరుగా సీఎం విజయ్ని కలవడం మాత్రం తమిళ పాలిటిక్స్ లో పెద్ద సెన్సేషన్. ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైన 4-5 నాయకులు ఎవరుతున్నా వాళ్ళందరూ వేరు కుంపటి పెట్టేసి వాళ్ళ వెనకాల 32 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సపోర్ట్, వాళ్ళకి మద్దతు ఉన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ. అందుకని ఆ పార్టీ చీలిక దిశగా వెళ్తోంది. ఈ కొత్త కూటమికి వేలుమణినే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. సో పళనిస్వామి మహా అయితే ఒక 7 మంది, అంటే వచ్చే నెల 15 రోజుల్లో మహా అయితే ఒక 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలతోటే మిగిలిపోయేలాగా ఆయన అనిపిస్తున్నారు ఇప్పుడు. ప్రస్తుతం తమిళనాట రాజకీయాల్లో విజయ్ ప్రకంపనలే నడుస్తున్నాయి. మొన్నటిదాకా విజయ్కి సపోర్ట్ ఇచ్చేది ఎవరు అనే డైలమా నడిచింది. ఇప్పుడు వెంటపడి మరీ మద్దతిస్తాము అంటూ వస్తున్నారు. అలా వచ్చినందుకే ఎమ్మెల్యే కామరాజ్పై వేటు పడింది. దినకరన్ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే పార్టీకి ఏకపక్షంగా మద్దతిచ్చారు. ఈ విషయం తెలియగానే పార్టీ పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టుగా దినకరన్ ప్రకటించారు. రేపొద్దున విజయ్ కారణంగా ఇంకెన్ని ప్రకంపనలు రేగుతాయో ఏంటో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.